హాయ్ హలో అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే సజ్జపిండి దోస. సజ్జపిండి దోసని ఎలా చేయాలంటే సజ్జపిండి ఒక బౌల్ తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసేసి వాటర్ పోసి బాగా పలుచగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా పలుచగా కలుపుకోవాలి. ఫస్ట్ మందంగా కలపాలి. తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసి దాన్ని బాగా క్వాంటిటీ అనేది బాగా పలుచగా ఉండేటట్లు కలుపుకుంటూ ఉండాలి అలా గెంటెతో. చూడండి ఎలా పలుచగా కలుపుకోవాలో. తర్వాత అలా కలుపుకున్న దానిలో ఆనియన్స్ అంటే ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గరిటెతో కలపాలి. పలుచగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను చూపించిన క్వాంటిటీలో అలా కలుపుకుంటే మీకు దోశ నీట్గా వస్తుంది. మన కరకరలాడే దోశ రావచ్చు, మెత్తగా కావాలన్న దోశ రావచ్చు. అలా అట్ల పెనం మీద పిండి అలా వేసేసేసి రెండో వైపు తిప్పితే మెత్తగా వస్తుంది. అలా కాకుండా బాగా ఎర్రగా కాల్చేసేసి వన్ సైడే తీసుకుంటే మనకి కరకరలాడే దోశ వస్తుంది. కాబట్టి దాని చుట్టూ ఆయిల్ వేసేసేసి దాన్ని రెండో వైపు మనం తిప్పుకున్నామనుకో సజ్జపిండి దోశ రెడీ. ఇది మీరు ఈ రకరకాల చట్నీతో అయినా తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.